ఏంటి గాయత్రి, శివాజీ కూతుర్ని శివాజీ రూపంలో కలుస్తావా? ఎందుకు రాజా అంత రిస్క్? లాయరు, తండ్రి కనిపించకపోతే ఒకరోజు బాధపడుతుంది, రెండో రోజు ఆలోచిస్తుంది, మూడో రోజు ఆరా తీస్తుంది. తీరా ఆరా తీశాక జైల్లో ఉన్నది గాయత్రి పటేల్ కాదు, తన తండ్రి అని తెలుసుకుంటే మొదటికి మోసం వస్తుంది. దాన్ని చంపేద్దాం పటేలు. కూతురు బ్రతుకున్నంత వరకు శివాజీ మన మాట వింటాడు. పంటకి కంచె వేసి కాపాడుకుంటాం. అదే పంట చేతికొచ్చాక గొడవళ్లతో కోత కూసుకుంటాం. అర్థం చేసుకున్నావనుకుంటాం. రాజా, వాట్ ఏ బ్రేక్! ఐ లవ్ యూ గాయత్రి. శివాజీ రూపం. లాయరు, నేను అక్కడికి వెళ్ళేసరికి సాక్ష్యాలు ఎవరు మిగలకూడదు. శేఖర్ ఎక్కడ? శేఖర్, నిజం చెప్పు, శివాజీ ఎక్కడ? చావు నన్ను ఎత్తుక్కుంటూ వస్తే మీరు చావును ఎత్తుక్కుంటూ వచ్చారు. అబ్బా, సారీ నాన్న, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐమ్ రియల్లీ సారీ. నన్ను క్షమించండి నాన్న. మనం కలుస్తామని అస్సలు అనుకోలేదు నాన్న. భయపడకమ్మా, నీ సెక్యూరిటీ కోసం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఈ సంతోషం కోసమేనమ్మా 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. నాన్న, మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రసాద్ అంకుల్ వచ్చారు. కలిశాడమ్మా, వాడికి వేరే పనులు అప్పచెప్పాను. నువ్వురా. నువ్వు అమెరికా వెళుతున్నావని తెలిసింది. నీతో పాటు నేను రావచ్చమ్మా? రావచ్చా అంటారేంటి? మీరు నాతోనే ఉండాలంతే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. ఏంటి శివాజీ, పిలిపించావు? నిజాలు ఒప్పుకుందావనా? 25 ఏళ్ల క్రితం నా భార్య బిడ్డని కాపాడుకోవడం కోసం ఈ దారి మొదలెట్టాను. నా కూతురు కనిపించిన మరుక్షణమే ఈ దారి వద్దనుకున్నాను. కానీ ఆ గాయత్రి పటేల్ నుంచి నా వాళ్ళను రక్షించడం కోసం మళ్ళీ ఈ వేషం వేయాల్సి వచ్చింది. ఏ కూతుర్ని, అనాథ పిల్లల్ని కాపాడడానికి నువ్వు ఈ శిక్షను అంగీకరించావో వాళ్ళ దగ్గరికి గాయత్రి పటేల్ నీ రూపంలో వెళ్ళాడు. నీ స్నేహితుడు శివప్రసాద్ని, శేఖర్ని చంపేశాడు. వాడు అన్ని దారులు మూసేశాడు శివాజీ. జర్నలిస్టుగా నాకు సహాయం చేస్తావా? ఓ మై గాడ్, అరే అదేంటది? ఐసీయూ పేషెంట్ కి ఆక్సిజన్ లాగేసినట్టు మంచి ఇంట్రెస్టింగ్ టైంలో కథ బ్రేక్ వేసావేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? నాకు అక్కడి వరకే తెలుసు సార్. ఏంటి అక్కడ వరకే తెలుసా? మీరు నాకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. కావాలంటే మీడియా హెల్ప్ మొత్తం తీసుకో. చెప్పు, శివాజీ నిన్నేమడిగాడు? డేంజర్ జోన్లో అడుగు పెట్టబోతున్నావు, జాగ్రత్త. నేను శివాజీ రూపంలో వచ్చానన్న సంగతి పసిగట్టిందా ఏంటి?
లోపలికి వెళ్ళనివ్వండి. మేము రిపోర్టర్స్. అరే ప్లీజ్, గాయత్రి ఒక నటోరియస్ క్రిమినల్ కి ఉరిశిక్ష పడేలా చేసింది. ఆమె గురించి ప్రపంచానికి చెప్దామంటే మమ్మల్ని అడ్డుకుంటారేంటి? ప్లీజ్ లీవ్ us. Let us in. ప్లీజ్ మమ్మల్ని వదలండి. నా కూతురు ప్రమాదంలో ఉంది. జర్నలిస్టులు, ముసుగులు, హంతకులు కూడా రావచ్చు. మీకు ఇంటర్వ్యూ కావాలంటే ఒక్కరే రండి. శివాజీ గారు, మీరు గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. మీ కూతురు కూడా చాలా బ్రేవ్ గర్ల్. గాయత్రి పటేల్ లాంటి డేంజరస్ క్రిమినల్కి ఉరిశిక్ష పడేలా చేసింది. కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉంది మీ నాన్న శివాజీ కాదు, గాయత్రి పటేల్. గాయత్రి వేషంలో జైల్లో ఉన్న మీ నాన్ను ఉరి తీయబోతున్నారు. మా మీడియా వెహికల్స్ రెడీగా ఉన్నాయి. నువ్వు తప్పించుకుంటే మీ నాన్న ఊరి నుంచి తప్పించవచ్చు. అంతేకాదు, మీ అంకుల్ ప్రసాద్ని కూడా గాయత్రి పటేల్ చంపేశాడు. అనుమానమైతే నీ ఎదురుగా ఉన్న బుక్ చూడు. పిచ్చి పిచ్చిగా ఉందా? మా నాన్నని మా నాన్న కాదంటావేంటి? చూడండి నాన్న, మీరు శివాజీ కాదు గాయత్రి పటేల్ అంటోంది. ఇవాళ మీడియా ఏం చెప్తే అది నిజమని ప్రపంచం నమ్ముతోంది. అందుకే మీడియాను అడ్డం పెట్టుకుని మీరే గాయత్రి పటేల్ అని నమ్మించి మీకు ఉరి వేయించాలని చూస్తున్నారు. ఎవరెన్ని ప్లాన్లు వేసినా నేను నమ్మనని మీ గాయత్రి పటేల్కి చెప్పు. జర్నలిస్ట్ శ్రేష్ఠ. శ్రేష్ఠ 25 ఏళ్ల తర్వాత నా కూతురు నేను కలుసుకున్నాను. తన భవిష్యత్తు కోసం, పై చదువుల కోసం అమెరికా బయలుదేరుతున్నాం. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ప్రయాణానికి భంగం కలిగించకండి ప్లీజ్. మొత్తానికి మీడియాతో నీ కూతురు రక్షించాలని మంచి ప్లానే వేశావు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆఖరి ప్రయత్నం బెడ్స్ కొట్టింది. కనీసం నీ ఆఖరి కోరికైనా కరెక్ట్గా కోరుకో. శ్యామల, లాస్ట్ విష్ ఏంటో చూడు. హలో, ఏం కావాలి? దస్పల బిర్యానీ కావాలా? సలీంబాయ్ హలీం కావాలా? ముత్యాలం గుడి దగ్గర మొత్తం మసాలా కావాలా? ఎనీథింగ్. ఆఖరి కోరిక కదా, అడిగే. ఓకే, SMS పంపాలి. జ్యోతి, మెసేజ్ అంట. లాస్ట్ విష్ ఇచ్చేద్దాం. తీసుకో, కావాల్సిన చేసుకో. డిపార్ట్మెంట్ సిమ్. శ్యామల, ఏం కోరాడు? ఏదో SMS చేసుకున్నారంటే ఫోన్ ఇచ్చాను సార్. స్టూపిడ్. డిపార్ట్మెంట్ ఫోన్ సార్, ఫ్రీ. ఆ ఫోన్ ఇటవయ్యా. శ్రేష్ఠ, నా ఆఖరి కోరిక స్టేజీ నటుడు శివాజీ నటన చూడాలి. తన ఆఖరి కోరికగా శివాజీ అనే స్టేజ్ ఆర్టిస్ట్ నటన చూడాలని కోరిన ఖైదీ గాయత్రి పటేల్ ప్రయత్నిస్తామన్న అధికారులు. ఈ చనిపోయే ముందు మరి ఎంత కోరాడే? గాయత్రి పటేల్ క్షమాభిక్ష కోరలేదు. అంటే తను చావడానికి సిద్ధపడ్డాడు. తన ఆఖరి కోరిక తీర్చడం మానవత్వం. గాయత్రి పటేల్ ఆఖరి కోరిక తీరిస్తే శివాజీ మనిషి అనిపించుకుంటాడు. తప్పిపోయిన మీ మనోరాల్ని కాపాడింది ఆ నటుడు శివాజీ గారేనన్నా. చాలా మంచివారు. తన ఆఖరి కోరికగా శివాజీ నటనను చూడాలన్న గాయత్రి పటేల్ కి సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా శివాజీని కోరుతున్న మానవతావాదులు. లాయరు, నా ప్లేస్లో వాడిని రీప్లేస్ చేశానని, వాడున్న ప్లేస్కి నన్ను రప్పించాలని ఆ శివాజీ ఆడుతున్న నాటకం అర్థమవుతోంది. ఈ రోజు అమెరికాకు టికెట్లు బుక్ చేయి. రాజా, నువ్వు సూపర్. గాయత్రి పటేల్ మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేడు నాన్న. మన అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోవాలి. అలాగేనమ్మా. ప్రసాద్ వచ్చేంత వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనయ్యా. నువ్వు కరెక్టమ్మా. బాయ్. నేరస్తుడు ఎంత క్రూరుడైనా అతని ఆఖరి కోరిక తీర్చడం మానవతా ధర్మం. అయినా పట్టించుకోకుండా కూతురితో కలిసి విదేశాలకు వెళ్తున్న శివాజీ. గాయత్రి పటేల్ ఆఖరి కోరిక.
కోరిక తీర్చుకుని వెళ్తున్నాను సార్. సార్ సార్ జవాబు చెప్పండి తెలుసు సార్. సార్ కోర్టు పర్మిషన్ కూడా ఉంది, మీరు వచ్చి పెర్ఫామ్ చేయండి సార్. ఎవరి ముందు నటించాల్సిన అవసరం మా నాన్నకి లేదు. మీరు పదండి నాన్న. సార్ శివాజీ గారు, గాయత్రి పటేల్ ఆఖరి కోరిక తీర్చండి సార్. మీరు మంచి నటుడని నిరూపించండి సార్. ఒరే శివాజీ, నీకు అన్నం కావాలా మేకప్ కావాలంటే నాకు మేకప్పే కావాలంటే వాడిరా చిన్నప్పుడు. అలాంటిది ప్రాణం పోయే వ్యక్తి నీ నటన చూస్తానంటే నటించకుండా అమెరికా వెళ్ళిపోతానంటావేంట్రా? అస్సలు నువ్వు మా శివాజీవేనా? నాన్న, అతను ఆఖరి కోరిక తీర్చకుండా వెళ్తే మీకు మానవత్వం లేదని మచ్చపడేలా ఉంది. అది నాకు ఇష్టం లేదు. వెళ్దాం నాన్న, ప్లీజ్ నాన్న. గాయత్రి గారు, జైలర్గా నేను చెప్తున్నాను, ఏం భయం లేదు, వచ్చేయండి. దగ్గరుండి ఉరి వేయించేద్దాం. ఇప్పుడు మా శివాజీ అనిపించుకున్నావురా. నాన్న, వాట్ ఎ పర్ఫార్మెన్స్. నటుడి కూతురివి కదా, సేమ్ డిఎన్ఏ. వండర్ఫుల్. శ్రేష్ఠ గారు, పిల్లలు ప్రమాదాల్లో పడతారని అందుకే అలా రూడ్గా బిహేవ్ చేశాను. సారీ. అసలేంట్రా మీ తండ్రి కూతుళ్ళ కాన్ఫిడెన్స్? ఎలా తప్పించుకుంటారా? జ్యోతి, కన్ఫ్యూజన్ రామ నడుస్తుంది, మళ్ళీ చేస్తాను. ఈ జైలు నా గెస్ట్ హౌస్, ఆ జైలర్ నా వాచ్మ్యాన్. నాకు బలం ఉంది, బలగం ఉంది, డబ్బు ఉంది. ప్రతి మినిస్టరు నా జేబులో ఉన్నాడు. నీ దగ్గరే ఉందిరా మంచితనం. తప్పిపోయిన మీ మనోరాల్ని కాపాడింది ఆ నటుడు శివాజీ గారేనన్నా. చాలా మంచివారు. తన కూతురు మిస్ అయితే ఆ కూతురు గురించి వెతుకుతూనే ఎంతో మంది తప్పిపోయిన పసిపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాడు. అలా తప్పిపోయిన వాళ్ళలో నా మనవరాలు ఒకటి. ఈ తండ్రి కూతుర్ని కలిపి ఈ మంచి మనిషి రుణం తీర్చుకోవాలనుకున్నాను. ఊరి కంబం ఎక్కాల్సింది శివాజీ కాదు, నువ్వు గాయత్రి. టేక్ హిమ్ ఇంటు కస్టడీ. సెంట్రీస్, జైలర్ గారు, నన్ను నా బిడ్డను కాపాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నిన్ను కాపాడలేదు శివాజీ, నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది.
సెంట్రీస్ టేక్ ద పొజిషన్. శివాజీ ఎవరో గాయత్రి ఎవరో తెలియట్లేదు. డౌన్ యువర్ ఆర్మ్స్, గో బ్యాక్. నానా మూవీకి శివాజీ హెయిర్ స్టైల్ లాగానే నా హెయిర్ కట్ చేయి. ఒరిజినల్. అంకుల్ మా నాన్నని కాపాడండి ప్లీజ్ అంకుల్. ఎలా కాపాడినమ్మా? వాలి సుగ్రీవ్ లాగా ఉన్నారు. మీ నాన్న నువ్వు ఐడెంటిఫై చేయగలవా? జయత్వత ప్రవిభ్రమత్రమద్భుజంగమస్ఫురద్ధగద్ధగద్వినిర్గమద్గరాళపాలహవ్యవాన్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళా ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః. ఓం నమః శివాయ. అంకుల్ ఈయనే మా నాన్న, వాడే గాయత్రి పటేల్. షూట్ హిమ్. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మచ్చట విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్వరక్షితం పురక్షితం భవక్షితం మఖచ్చితం గజచ్చికాంధ కచ్చితం తమంత కచ్చితం భజే. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మా ఏ రుణాను బంధువు అనే చేతుల్లో పోతున్నాను. ఇక్కడ ఏం జరిగింది శ్యామల? ఏముంది సార్, ఆఖరి కొరకు తీర్చడానికి శివాజీ జైలుకి వచ్చాడు. అతన్ని ఇరికించి పారిపోయిన గాయత్రి పటేల్ పోలీసుల చేతులు హతమయ్యాడు. గుడ్. నీకు ప్రమోషన్ గ్యారంటీ. థ్యాంక్స్ అండి. జ్యోతి విన్నావా? నాకు ప్రమోషన్ అంట. నీకు కూడా ప్రమోషనే. నేను కూతురు కోసం వెతుకుతుంటే
ఆ దేవుడు నాకు అమ్మను ప్రసాదించాడు. ఇక నేను ఎన్నటికీ అనాథను కాను.